ఫలక్నామా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మార్చ్ అప్డేట్ చూసుకుంటే మార్చ్ 6th నాడు 4 స్టీల్ గడ్డర్ ఎరెక్షన్స్ జరిగాయి ఈ రైల్వే ట్రాక్ పైన. ఆల్మోస్ట్ గడ్డర్ ఎరెక్షన్స్ వర్క్స్ అంతా అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ డెక్ స్లాబ్ వర్క్ ఉంటుంది పైన. ఆ డెక్ స్లాబ్ వర్క్ అయిపోయింది అనుకో, మేబీ నెక్స్ట్ మంత్ లోపు ఈ 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మలక్పేట్ వైపు కూడా రైల్వే అండర్ పాస్ వర్క్ కూడా, బ్రిడ్జ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఆడ ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయ్యాయి. అది కూడా త్వరలో ఓపెన్ కావచ్చు. చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుంది 2 సైడ్స్ ఉండడం వల్ల. సింగిల్ బ్రిడ్జ్ పైన నడుస్తున్నాయి ఈ 2-వే ట్రాఫిక్. ఇది ఒక్కసారి ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయిందనుకో నెక్స్ట్ మంత్ లోపు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అనేది, ట్రాఫిక్ కష్టాలు అనేది సాల్వ్ అవుతాయి. ఈ ఆర్యూబీ వ్యూ వచ్చేసి ఫలక్నామా వైపు. ఇది ఫలక్నామా వైపు వర్క్. ఇది చూడవచ్చు 2-వే ట్రాఫిక్ ఎంత ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ అయిందనుకో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ మన ప్రీవియస్ వీడియో చూసుకుంటే ఈ గడ్డర్కి సంబంధించిన క్యాస్టింగ్ వర్క్ జరుగుతుంది ఈ పక్క ఫలక్నామా వైపు. చూడవచ్చు ఇప్పుడు డెక్ స్లాబ్ కోసం షట్టరింగ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఇవి వచ్చేసి కాంక్రీట్ గడ్డర్స్. ఇది కాంక్రీట్ ఐ గడ్డర్స్. అవతల ట్రాక్ పైన ఏదైతే వేసారో స్టీల్ గడ్డర్స్ అవి. మేబీ ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ లోపు ఓపెనింగ్ అవుతుందేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం మనము. చూద్దాం ఏమవుతుంది. ఇది వచ్చేసి చంద్రన్గుట్ట నుండి ఫలక్నామా వైపు వెళ్ళే ఆర్యూబీ. ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్. ఇది ఆర్యూబీ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ ఇయర్ ఓన్లీ హైదరాబాద్లో డెవలప్మెంట్ చూసుకుంటే, ఓపెనింగ్ చూసుకుంటే, ప్రీవియస్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయింది జనవరి 6th నాడు. ఇంకా జూ పార్క్ టు ఆరాంఘర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయింది అదే రోజు. ఫిబ్రవరిలో ఏం ఓపెనింగ్ జున్నకే కనిపించలే. మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు మలక్పేట్ ఆర్యూబీ ఓపెన్ కావచ్చు. ఈ నెక్స్ట్ ఏప్రిల్లో చూసుకుంటే ఫలక్నామా ఇంకా అంబర్పేట్ బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ 3 కూడా ఓపెన్ కావచ్చు మే ఆర్ ఏప్రిల్లో. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కూడా ఆల్రెడీ రెడీ అయిందని న్యూస్. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్ చూసుకుంటే 30% కంప్లీట్ అయ్యే న్యూస్ వచ్చింది రీసెంట్గా. ప్రీవియస్గా మనం వచ్చినప్పుడు ఇక్కడ గడ్డర్ కాంక్రీటింగ్ వర్క్ జరిగింది, క్యూరింగ్ నడుస్తుంది అప్పట్లో. చూడొద్దు దానిపైన డెక్ స్లాబ్ వేశారు. ప్రజెంట్ టోటల్ 3 స్పాన్స్ వర్క్ ఉంది. ఆల్రెడీ ఒక స్పాన్ పైన కాంక్రీటింగ్ వర్క్ అయిపోయింది. ఇంకా 2 స్పాన్స్ పైన కాంక్రీటింగ్ వర్క్ వేయాలి షట్టరింగ్ చేసి. ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు దీన్ని, జాయింట్ అంటారు. ఓసారి అవతలకి వెళ్ళి చూద్దాం మనం. రీసెంట్గా కాంక్రీటింగ్ స్లాబ్ వేశారు దీనిపైన.
ఆపోజిట్లో చూడొచ్చు ఫలక్నామా ప్యాలెస్. అది చూడొచ్చు ఎంత ఇబ్బంది అవుతుంది ఫలక్నామా బ్రిడ్జ్ పైన, ఆర్యోబీ పైన 2-వే ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు ట్రాఫిక్ పోలీస్. ఇక్కడ ఇది వచ్చేసి కొత్తగా ఎరెక్ట్ చేసిన ఐ గడ్డర్స్ ఇవి. ఆన్ మార్చ్ 6న ఈ ఐ గడ్డర్స్ని ఎరెక్ట్ చేశారు ఇక్కడ. ఒక్కసారి దీనిపైన స్లాబ్ పడి నెక్స్ట్ మంత్ లోపు ఇది కూడా ఓపెనింగ్ అవుతుందని ఆశిస్తున్నాం మనం గిటంగా. ఒక్కసారి ఓపెన్ అయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. చూడొచ్చు ఆపోజిట్లో ఎంత ట్రాఫిక్ ఉందో. ఏదైతే ఐ గడ్డర్స్ ఉన్నాయో ప్రీవియస్గా అప్పట్లో ఇక్కడ వాటర్ పైప్ లైన్ ఉంటుండే, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఒకటి, అది తీసేశారు ప్రజెంట్గా. ఇప్పుడు తీసేసి షిఫ్ట్ చేశారు దాన్ని. ఈ వర్క్స్ అన్నీ మార్చ్ ఎండింగ్ లోపు అయిపోతాయని మనం ఆశిస్తున్నాము. నెక్స్ట్ మంత్ మేబీ ఇది ఓపెన్ కావచ్చు, ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా. ఫలక్నామా. Thanks for watching.